ఖమ్మం మార్కెట్కు 1,00,000 బస్తాల మిర్చి వచ్చిందట. ఈ సీజన్లో అత్యధికంగా రాకనట. స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్. ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక. మండలం యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్ అట. 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపిన సర్కార్ అట. జిల్లాలో రిజర్వేషన్ ఖరారు చేరిన కలెక్టర్లు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల. అనంతరం ఎన్నికల షెడ్యూల్ అట. షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్ అట. 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ ఒక కథనం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ డెడికేటెడ్ కమిషన్ నివేదిక 700 పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చిందట. అయితే ఇప్పుడు మరి పాత కొత్త కలయికలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కదా, మరి పాత వారికి టికెట్లు ఇస్తారా, వివేక్ సార్ కొత్త వారికి ఇస్తారా? ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉన్న నాయకులకు టికెట్ ఇస్తాడన్న, అది నాకు నమ్మకం ఉందన్న. ఎందుకంటే పాత కొత్త అనేది కాకుండా ప్రజల గుండెల్లో ప్రజల్లో ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం వివేక్ సార్కి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే మా సార్ కూడా ఏ నాయకుడైనా ప్రజల దగ్గర ఉండాల్సిందే, ప్రజల దగ్గర ఉన్న నాయకుల కోసం ఖచ్చితంగా నేను ముందుంటా అని చెప్పడం జరిగింది. 100% ప్రజలతోటి ఉన్న వ్యక్తికే ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కొత్త పాత అనేది లేకుంటే సంవత్సరం అయింది కానీ అందరూ ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి కొత్త పాట అనేది లేదు. అందరూ ఇండిపెండెంట్ చూడొచ్చా అన్న? ఇండిపెండెంట్ చూడొచ్చు అంటారా? అంటే ఇండిపెండెంట్గా చూడొచ్చా అంటే అట్లాంటి కార్యక్రమం జరగకపోవచ్చు అనేది నమ్మకం ఉంది. అంటే మరి రేవంత్ రెడ్డి గారేమో ఏకగ్రీవం చేయాలంటారు. ఏకగ్రీవం చేయాలి. చెన్నూరు నియోజకవర్గంలో ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనబడుతూ ఉందా? అంటే వివేక్ సార్ తలుచుకుంటే అవుతుంది అన్న, తలుచుకుంటే అవుతుంది. రైట్, మళ్ళీ మాట్లాడదాం. ఇది విషయం అన్నారు కదా, దీన్ని మీరు కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉంటానా, ఖచ్చితంగా. రైట్. ఇంకోటి మర్చిపోయినా, ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి స్కూల్ వచ్చింది. ఇప్పుడు నార్మల్గా చెన్నూరు నియోజకవర్గానికి కూడా ఒక స్కూల్ వచ్చింది. అది తీసుకుపోయి హాస్టల్ మండలంలో మండలం అయింది. ఇప్పుడు మండలం అయింది కదా, ఇప్పుడైతే మండలం అయిందా? హాస్టల్ అది మండలం అయిందా? హాస్టల్ మండలం అయింది కదా, అసలు మండలం అయింది కదా. హాస్టల్ దిక్కు తీసుకుపోయి సోమనపల్లి దగ్గర ఎక్కడో స్కూల్ పెట్టినారు. దానిపై మీ అభిప్రాయం ఏంటిది? అంటే దాని మీద వాస్తవానికన్నా పూర్తిగా నాకు దాని మీద ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే అది కొంత విషయం అంటే సార్ ఎందుకు ఆడబెట్టిండు అనేది కూడా మాకు కూడా దాని మీద అవగాహన లేదు. కాకపోతే అది సెంటర్ పాయింట్గా భీమారం మండలంలో, జైపూర్ మండలంలో పెడితే బాగుండే, హైవే రోడ్డు సైడ్ పెడితే పెట్టినా బాగుండే అని ఆలోచన నా మనసుకు కూడా ఉంది. కాకపోతే పెద్దలు అంటే వివేక్ సార్ అసలు ఆయనకు అవగాహన ఉంటుంది. నాకు కొంతమంది 2-3 కోసం అక్కడ పెట్టినట్టు వెనుకటి 2-3 కోసం పెడతాడనే ఆలోచన లేదు భయ. నార్మల్గా ఇప్పుడు ఇంటిగ్రేట్ అంటే ల్యాండ్ కూడా దానికి సంబంధించినంత ల్యాండ్ కూడా కేటాయించాలనే ఆలోచన కావచ్చు ఎమ్మెల్యే గారు. నార్మల్గా చెన్నై నియోజకవర్గంలో అనేక కబ్జా చేసిన ల్యాండ్ కూడా దొరకబడి తీసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ అంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్కూల్ పెద్ద స్కూల్, అది ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్ పెడితే రకరకాలు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి సోమనపల్లి అంటే ఎప్పుడు అక్కడ బస్సులు అయితే మన చెన్నై నియోజకవర్గాన్ని బస్ డిపో చాలా రోజుల నుంచి సమస్య అట్లా పెండింగ్లో ఉంది. ఇప్పుడు అక్కడ పోవాలంటే బస్సు పొద్దున పోవాలి. ఆ టైంకు పిల్లలతో ఎప్పుడు మాట్లాడతారు అంటే సౌకర్యాలు కూడా ఉండాలి కదా. మనం ఏదైనా వ్యవస్థ స్థాపించినప్పుడు దానికి తగ్గట్టు సౌకర్యాలు కూడా ఉండాలి కదా. అంటే నాకు తెలిసిన మటుకు అన్ని రకాలుగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నారనేది ఉన్నది. కాకపోతే సరే మనం మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ కాకుండా చెన్నూరు, భీమారం, జైపూర్ ఈ మధ్యలో మెయిన్ రోడ్డుకు ల్యాండ్ అంటే ల్యాండ్ ఉంటే కేటాయించి కొంచెం లేట్ అయినా ఇక్కడ చేస్తే బాగుండనే ఆలోచన నాకు కూడా ఉంది భయ. కాకపోతే వివేక్ గారికి కూడా మంచి మేధావి, ఆయన డాక్టర్, ఆయన కోసం ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి, ఆయనకు కూడా దాని మీద అన్ని రకాలుగా దాదాపు ఏమైనా కూడా కొంతవరకు అయితే అంటే కొంతవరకు అయితే అక్కడ పెట్టేది కాదని లేదనేది కొంతమంది ఉంది. అది లేదని నేను కూడా అంటాను కదా, అక్కడ కాకుండా ఇక్కడ ఉంటే బాగుండనే ఉంది. కాకపోతే ఆయనకి మనకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. సరే, ఏదేమైనా మనం మాట్లాడదాం. ముందు పోతే రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూలు దందా, ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి, వెలుగులోకి వస్తున్న వీర రాఘవరెడ్డి అరాచకాలు, హిందూ ధర్మ రక్షణ కోసం అంటూ రామరాజ్యం సంస్థ ఏర్పడట. రామరాజ్యం ఆర్మీ పేరుతో 25 మంది రిక్రూట్మెంట్ చేసినట్ట. ఇతను ఏం చేసినాడా అంటే మనిషికి 20,000 రూపాయలు జీతం ఇస్తా అని చెప్పిండు. ఆంధ్ర తీసుకెళ్ళి 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండు. వాళ్ళ దగ్గర వాళ్ళు 2,000 వసూలు చేసి వాళ్ళకి డ్రెస్ కోడ్ కుట్టించిండు, బ్లాక్ అది కుట్టించి ఏం చేసినాడా అంటే ఇక యుద్ధాన్ని బయలుదేరాడు. రామరాజ్యం పేరు అంటే ఏమైనా హిందువులకు జరిగిన అన్యాయాలపైన లేకపోతే ఇంకో దాని మీద చేయాలి, కానీ వసూల పర్వం లేపి ఈ పంచాయతీ మొదలు పెడతా ఉన్నాడు. అన్న ఎట్లున్నదంటే అన్న, దేవుళ్ళ పేరు చెప్పి ఏ మతమైనా కానీ దేవుళ్ళ పేరు చెప్పి ఇలాంటి మోసపూర్తి కార్యక్రమం, ఇలాంటి అరాచకమైన కార్యక్రమం చేయొద్దు. ఏ దేవుడు కూడా ఇతరులపై ఇట్లా మాట్లాడటం ఎవరికి ఒప్పుకోరన్న.
అది అందరు ఏ దేవుడైనా అందరు అంటే మానవుడు అనేటువంటి కలిసి ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఏ పుస్తకంలో అయినా కానీ ఇతరులపై దాడి చేయమని ఎవరు అనలే, ఇతరులను మోసం చేయమని ఎవరు అనలే, ఏ మతం అనలే. ఇది భారతదేశం అన్న అన్ని మతాలకు అది ఉన్నది, ఎవరైనా ఏ మతంలో ఉండొచ్చు. కానీ ఒకరికొకరికి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అది రాబోయే తరానికి మనం ఏం నేర్పిస్తున్నామో ఇలాంటి కొన్ని పెద్దలు దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మేధావులు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80 మంది అట, టీచర్ స్థానానికి 15 మంది అట. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం, రెండోసారి బరిలో నిలవని గులాబీ పార్టీ. గుర్తుపెట్టుకోండి, నా కేటీఆర్ గారు కొడంగల్ పోయి దమ్ముంట రాజీనామా చేయి నువ్వు గెలుస్తుందాం అన్నాడు. రైటే కానీ కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న చోటనట రెండోసారి ఎన్నికల్లో పోటీ చేస్తారు. ముందు ఇక్కడ పోటీ చేసినాక రేవంత్ రెడ్డి గారి మీద సవాల్ చేయండి, అంతే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చుకున్నామని చెప్పుకునేటోళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఇలా ఇక్కడ స్థానిక ఎన్నికల్లో మేము పాల్గొనకపోవటం అంటే ఎంత ఇదా అసలు. ఎవరు సామాన్య వ్యక్తులు అక్కడ ప్రజల్లో ఉన్న నాయకులు, సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. అసలు మీరు టీఆర్ఎస్ పార్టీ మేమేమైనా బీజేపీలో పూర్తిగా మిలియం అయినామని చెప్పుకోండి, మరి చెప్పుకుంటే చాలా ఆనందకరమైన విషయమే. అంటే మీరు ఎట్లా నాకు తెలిసిన మటుకు ఉన్నారు అంటే ఒక పార్టీని ప్రాతినిధ్యం వహించిన నా ఒక కుటుంబంలో కూడా 4 వ్యక్తులు ఈయనే ఉన్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం అయ్యారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు అంటే చెన్నూరుకి వచ్చి దమ్ముంటే వివేక్ గారు రాజీనామా చేయమంటారు, ఇటు పోతే ఈయన రాజీనామా, అటు పోతే ఆయన రాజీనామా. కొడంగల్ పోయిను ఇప్పుడు రాజీనామా చేయి ఎన్నికలు ఇప్పుడు పెడితే మేము ఎంతో మెజార్టీ వస్తాము అని చెప్పి నేను ప్రకటన చేసిన. ఎమ్మెల్సీలా మీ దగ్గర దేశంలో ఏ రాజకీయ పార్టీ దగ్గర లేని డబ్బులు ఉన్నాయి మీ దగ్గరనే. అసలు రేవంత్ అన్న దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఇవాళ మీరు అక్కడ రాండి, పోటీ చేయండి, పోటీ చేసి గెలిచి మేము ఇప్పుడు మా ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మమ్మల్ని గెలిపించారని చెప్పుకోండి, వద్దంటలేము కదా. అక్కడ పోటీ చేయకుండా మీరు అట్టుగానే ప్రజలను మీ దగ్గర ఉన్న వాస్తవం కన్నా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా యువకులకు మోసం చేసే కార్యక్రమం తప్ప కానీ వాళ్ళకి ఏం చేసే కార్యక్రమం కాదు. వాళ్ళ ద్వారా చెడు దారిని దొక్కించే ప్రయత్నం జరుగుతుంది. రైట్. అయితే సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ ఎన్నికల ఎజెండాగా మారిన మంకి సమస్య, వార్డు బెడద నివారిస్తేనే ఓట్లు వేస్తామంటున్న జనం. ఇప్పటికే 10 గ్రామాల్లో తీర్మానాలు, గతంలో కోతులను పట్టిస్తామని హామీలు ఇచ్చి సర్పంచులుగా గెలిచిన కొందరు ఈసారి కూడా అలాంటి ముందస్తు హామీలు ఇస్తున్న ఆశావాహులు. కోతులను పట్టించే పనిలో ఇప్పటికే పలువురు బిజీ అట. వాస్తవాన్ని ఇది కోతుల సమస్య చాలా బాగా ఇది ఉందన్న, ఎందుకంటే చాలా మంది మొత్తం రాష్ట్రం మొత్తం ఉంది అన్న. కాకపోతే దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఫారెస్ట్ కేంద్రం ద్వారా ఫారెస్ట్ అధికారులు నిర్ణయం తీసుకుంటే ఇది. కానీ ఇప్పుడు నేనున్నాను, నా గ్రామం నుంచి కోతులు తరిమేయాలంటే ఒక కోతికి 500 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ అది తీసుకొని ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ పోగానే పక్క ఊరు కోతులు మళ్ళీ అలవాటు పడతాను. అంటే కోతులను తరిమించేంత మాత్రాన కోతులు మళ్ళీ ఒక 2-3 నెలలు అంతే. దీని మీద ప్రభుత్వాలకు నిర్ణయం తీసుకుంటే ఆ కోతులు లేకుంటే అంటే అది సంవత్సరానికి 2-3 కాన్పులు చేస్తారు, బాగుంటుంది. అంటే ఒక 4 కోతులు మిగిలినా కూడా మళ్ళీ పద్యం అవుతాయి. దాదాపు భీమర్లో కూడా కోతులపై మనడు పాపం వాళ్ళు కష్టపడతారు. భీమర్లో చాలా కష్టపడి 2-3 లక్షలు ఖర్చు పెట్టినారు పాపం. గతంలో మా దగ్గర కొంత పట్టడం జరిగింది కొంత, కానీ ఎంత పట్టినా అవి పోయేటట్లు లేవు. కానీ జనాలు మాత్రం ఆ కోతులు ఏమవుతుందంటే వయసులో పెద్దగా అయినాక పిల్లలపై వృద్ధులపై దాడి చేసే పరిస్థితి ఉందన్న. దానిపై ఖచ్చితంగా వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్దలు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చాలా ఎక్కువ ఇబ్బంది. బీర్ల ధరలు పెంపాట, లైట్ బీర్ అట 150 నుంచి 180కి అయిందట. మరి చూడలు ముచ్చట పెరిగిన రేటు నేటి నుంచి అమల్లో కాడ ఉత్తర్వులు జారట. అరే పాపం లైట్ బీర్ 150 నుంచి 180 అంటే ప్రభుత్వం నడవాలంటే మనం ఎంత తాగుతానే అంత ప్రభుత్వం నడుస్తుంది వాస్తవానికి. ఇక మరుడున్నా కూడా వాస్తవం చెప్పుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మొత్తం తాగుతాలు చేస్తా అన్నారు, వీళ్ళు రేట్లు పెంచుతారు. ఇక అంతే తగ్గించేది లేదు కానీ పెరుగుతాయి. ఎవరైనా ప్రభుత్వం నడవాలంటే మనదే కావాలి. గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు ఏదో రకంగా మర్చిపోయాను. మీరు అన్నారు కదా ఇంతకుముందు బాలకసుమన్ ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం కూడా బెల్ట్ షాపులు దందా నడుతాం, బెల్ట్ షాపులు అని మీ కాంగ్రెస్ పార్టీలు అందరూ కొట్లాడేళ్ళు, వాస్తవం కదా. మరి ఇప్పుడు అక్కడికైనా మన ఎవరు బాలకసుమన్ కంటే ఎక్కువ బెల్ట్ షాపులు అయినాయి కదా నియోజకవర్గంలో. ఎక్కువగానే అట్లా అంతే ఉన్నాయా అంటే వాస్తవానికి కొంత దానిపై దృష్టి ఉంది. అంటే కొంత
బెల్ట్ షాప్లో కొంత కొట్లాడేవాళ్ళు కదా, మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు? లేదన్న వాస్తవానికి బెల్ట్ షాపులపై ఇప్పటికి కూడా కొంత తగ్గించే దాని మీద దృష్టి ఉంది, లేదని కాదు. గతం కన్నా తగ్గినాయి అన్న, గతం కన్నా తగ్గినాయి. ఎక్కడ తగ్గినా మా మండలి మాత్రం తగ్గినాయి అన్న, గతం కన్నా మా మండలి తగ్గినాయి. బెల్ట్ షాపుల విషయంలో కొంత స్ట్రిక్ట్గా మా దగ్గర ఉన్న అధికారులు మాత్రం దానిపై స్ట్రిక్ట్గా ఉన్నారన్న. మా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ ఖచ్చితంగా నైట్ 12 గంటలకు డోర్ కొట్టే వస్తాయట జైపూర్ మండలంలో. అంటే అట్లా అని లేదని, సరే కొన్ని ఉంటాయి. పూర్తిగా మనం కూడా 100% తగ్గిందని కూడా చెప్పడానికి తగ్గుతాయి మరి. అంటే అన్న అంటే వాస్తవానికి మనం ఏం చేసినా తగ్గే పరిస్థితి లేవు. ప్రభుత్వం నడిచేది దాంతోనే కదా, దాంతో అంటే వాస్తవానికి ప్రభుత్వాలకు కూడా ఇప్పుడున్న ఆదాయం కూడా అదే ఎక్కువగా అన్న. అయితే 300 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎవరు పోయినా కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.